మదనపల్లెలో 7 సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలు ఉండవు. చిన్నపిల్లలపై లైంగిక దాడికి పాల్పడ్డారు అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వయంగా బిల్ గేట్స్నే రాష్ట్రానికి తీసుకువచ్చి సమాజానికి మీరు ఏమి సంకేతం ఇస్తున్నారు? ఏమైనా అంటే ఆంధ్రప్రదేశ్ సేఫ్ హ్యాండ్ అంటున్నారు అంటూ అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడి హతమార్చిన వ్యక్తిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మదనపల్లిలో నిన్న 7 సంవత్సరాల పాపపై లైంగిక దాడి చేసి అతి క్రూరంగా చంపినటువంటి సంఘటన ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకు ఏ విధంగా రక్షణ జరుగుతుందో మీ అందరికీ గుర్తు చేస్తుంది. ముఖ్యంగా పాప కనిపించటం లేదని తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా కానీ మినిమం రెస్పాన్స్ కూడా లేదు అంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అదే మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనగానే ప్రత్యర్థుల మీద రాళ్లు వేయటానికి ఒక హెలికాప్టర్తో పాటు అధికార రంగాన్ని మొత్తాన్ని అక్కడ గంటల వ్యవధిలోనే దింపినటువంటి ఈ ప్రభుత్వం ఇలాంటి సంఘటనల మీద రెస్పాండ్ అవ్వకపోవటం చాలా శోచనీయం. ఒకవైపు ఎప్స్టీన్ ఫైల్స్ ద్వారా చిన్నపిల్లలపై లైంగిక దాడులు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బిల్ గేట్స్ని ప్రపంచవ్యాప్తంగా, దాంతోపాటు సాక్షాత్తు మన భారతదేశం కూడా ఏ కార్యక్రమానికి ఇన్వైట్ చేయకపోవటం, ఒకవేళ చేసినా కానీ దాన్ని రద్దు చేసుకోవటం చూస్తున్నాము. కానీ అదే బిల్ గేట్స్ని, ఏ బిల్ గేట్స్ అయితే చిన్నపిల్లల మీద లైంగిక దాడులు చేశాడు అని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అతన్ని మన రాష్ట్రానికి పిలిచి జనాలకి ఏ సంకేతం ఇస్తున్నారో ఒక్కసారి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏమన్నా అంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అంటారు ఒక ఆయన. కోట్ల మంది మనోభావాలతో ముడిపడినటువంటి తిరుమల లడ్డూ ప్రసారాల మీద విష ప్రచారం చెబుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు వేస్తారు ఇంకొందరు, మాల వేసి మెట్లు కడుగుతారు ఇంకొక ఆయన. చేయాల్సింది అవి కాదండి. ఏ హ్యాండ్స్ అయితే తప్పు చేశాయో ఆ హ్యాండ్స్కి వెంటనే సంకెళ్ళు వేయండి. ఆడబిడ్డల మీద అన్యాయం చేస్తే ఏ విధంగా చర్యలు తీసుకుంటాము అని అలాంటి ఫ్లెక్సీలు రాష్ట్ర వ్యాప్తంగా వేయండి. మీరు కడగాల్సింది గుడి మెట్లు కాదండి. ఏ ఆడబిడ్డకైతే అన్యాయం జరిగిందో ఆ ఆడబిడ్డ ఇంటి మెట్లెక్కి మేము రక్షణగా ఉన్నాము అనే భరోసా కల్పించండి. చూద్దామండి. అప్పుడు ఒక ముసలాయన చెరువులో దూకాడు అన్న వార్త గంటల వ్యవధిలోనే ఏ విధంగా విన్నామో, ఇతను కూడా చెరువులో దూకి చనిపోయాడా, రైలు ట్రాక్ కింద పడి చనిపోతాడా, లేదా ఎన్కౌంటర్లో చనిపోతాడో ఆ విషయం కోసం వినటానికి ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.